నా పేరు లక్ష్మణ్. నేను ఈరోజు చెప్పే టాపిక్ లీగాలిటీ అనేది ఎట్లా ఉంటుంది, అందులో వచ్చే ఇష్యూస్ ఏంటనేవి డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ ఒక కస్టమర్ ఏం కోరుకుంటాడు? నువ్వే ఒక ఫ్లాట్ కొనాలనుకుంటున్నావు, ఎవరో వచ్చి నిన్ను అడుగుతున్నారు కొనమని, నీ ఫీలింగ్ ఏంటి విన్నర్గా? అంటే దాదాపుగా అందరికి ఒకటే ఫీలింగ్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ అంటేనే మోసము. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. రియల్ ఎస్టేట్ ఎవరైనా నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా లేదంటే రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించాలంటే మందికి వచ్చిందో సంపాదించింది అనే ఫీలింగే చాలా మందికి ఈ రోజు కూడా ఉంది. ఎందుకు వచ్చిందంటే గతంలో జరిగినటువంటి తప్పిదాలు జరిగింది, కానీ ఇప్పుడు జరగట్లేదు. దీన్ని నేను ప్రామిస్ చేసి చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి లీగల్ సిస్టమ్ అనేది ఆ విధంగా తయారు చేసింది. కాబట్టి మీరు ధైర్యంగా చెప్పుకోవచ్చు, ఒకప్పుడు నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా అంటే దొంగలాగానే చూసేవాళ్ళు, ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా అని మనము ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆ లీగల్ సిస్టమ్ అనేది ఒకటి ఏర్పడింది. కాబట్టి ఫస్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ ప్లాట్ కొనడానికి నువ్వు ఐడెంటిఫై చేసినావు, డబ్బులు ఉన్నాయని ఐడెంటిఫై చేసినావు. పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, దేనికోసం ఆయన ప్లాట్ కొనాలనుకుంటున్నాడు అనేది కూడా ఇంపార్టెంట్ చూడండి. అప్పుడే మన దగ్గర 5 వెంచర్లు ఉన్నాయి, ఏ వెంచర్లో తీయాలనేది ఫస్ట్ డిసైడ్ చేయాలి. అందుకే చూడండి, ఇక్కడ మనకు పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నది. ఇంకొకటి కమర్షియల్ పర్పస్, ఇంకొకటి ఏంటంటే రెసిడెన్షియల్. ఇవి 3 పర్పస్లు ఉంటాయి. ఏ కస్టమర్ అన్నా తీసుకోండి. ఇప్పుడు ప్లాట్ కొనుక్కుంటే కొన్ని రోజులైనాక దాన్ని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి, అవునా? ఇది లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ప్రొసీజర్. అట్లా ఆ ఉద్దేశంతో నా కస్టమర్ ఆలోచించిండు అన్నప్పుడు ఇక్కడ ఏమైతే అంటే ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది, అవునా? ప్రైస్ తక్కువ ఉంటుంది. ఇవి డెవలప్మెంట్ ఏరియాల కన్నా కొంచెం దూరంగా ఉంటాయి. అటువంటి దాంట్లో మనము ఈ లో కాస్ట్ ప్లాట్ అని ఇవ్వచ్చు. తర్వాత వచ్చేసి కమర్షియల్ అంటే మనకు షట్టర్లు వేసుకోవాలి, లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని రెంట్లకు ఇచ్చుకోవాలి అనుకునేవి. ఇవి ఎట్లా ఉంటాయి? రోడ్ దగ్గరలో ఉంటాయి, హైవేలకు కానీ లేదంటే రేడియల్ రోడ్స్ కానీ ఆనుకునే ఉంటాయి. అప్పుడైతే షట్టర్స్ అట్లా ఏమైనా ఉద్దేశం ఉంటే మన దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి కమర్షియల్ ప్లాట్ అని ఇవ్వచ్చు. రేట్లు ఎక్కువ ఉంటాయి, ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అలా ఎక్కువ పెట్టగలుగుతాడా అని ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. మనం తెచ్చిన కమర్షియల్ ప్లాట్ చూపించినాము, బడ్జెట్ లేదు, నాకు ఇదే కావాలంటే, లేదంటే నేను క్యాన్సిల్ చేసుకుంటాను, లాస్ అయింది బాగా. చాలా ఇంపార్టెంట్ చూడండి, బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి బెనిఫిట్స్. ఇల్లు కట్టుకోవాలి, ఒక 10 ఏళ్ళ తర్వాత అయినా సరే ఇల్లు కట్టుకోవాలి అంటాడు. అట్లాంటప్పుడు మనము రెసిడెన్షియల్ పర్పస్ ఏది బాగుంది, 10 ఏళ్ళ తర్వాత ఎక్కడైతే ఇల్లు కట్టుకోగలుగుతాము అటువంటి సెలెక్ట్ చేసి మనము ఇప్పించగలగాలి, కన్విన్స్ చేయగలగాలి. అట్లాంటప్పుడే మనకు సేల్స్ అనేది క్లోజ్ అవుతుంది. సరే, ఇది తీసేసి మనకు అసలైన టాపిక్ లోకి వెళ్దాము. అందరూ మోసం చేస్తారేమో అని రియల్ ఎస్టేట్ అనగానే దూరమే పెడతారు. అంటే అంతకుముందు మోసం చేసి ఉంటారు, లేదంటే మోసం చేస్తారన్న భయం. లైవ్ ఎగ్జాంపుల్ మా బావదే, పోలీస్ డిపార్ట్మెంటే. ఆయన ఎవరో వాళ్ళ ఫ్రెండ్ తీసుకుపోయి ఇంపించిండు. అప్పట్లో లేని ఇవన్నీ, అంటే ఇప్పుడున్న లీగాలిటీ అప్పట్లో లేదు. పొలము నీకు 2 గుంటలు, నీకు 2 గుంటలు, నీకు 2 గుంటలు అని చెప్పి ఆఫీసర్లు అయితే పంచుకుంటారు. ఒక 3 నెలల తర్వాత రోజు చూస్తే అందులో సేట్ దున్నిండ్రు, పెద్ద పెద్ద మొలకలు వచ్చినాయి. ఎక్కడ పోయింది అదే అంటే వాడు అన్నదానంలో అటాచ్మెంట్ అయితలేదు, అందుకే వాడు ఇస్తలేడంట. అప్పుడు రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. అట్లా ఇష్యూస్ అయినా అన్నట్టు. కరెక్ట్ గా అదే టైంలో నేను ఎంట్రీ అయినా. అప్పుడే కొత్తగా నేను రియల్ ఎస్టేట్కి మా దగ్గర మంచి ప్లాట్ ఉంది కొంచెం అంటే, నీకు దండం, నీకు దండం అవుతుందే కదా. ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ఎప్పుడో ఒకరికి ఈ ఇష్యూ అనేది తగులుతుంది. కాబట్టి మనము
లీగల్ నాలెడ్జ్ అనేది అప్పుడు పనిచేస్తుంది. వాళ్ళని కన్విన్స్ చేయాలంటే ఈ నాలెడ్జ్ అనేది అప్పుడు పనిచేస్తుంది. నేను ఇంతవరకు ఎన్ని ఫ్లాట్లు నేను అన్ని ఫ్లాట్లలో ఇబ్బంది ఏది కాలేదు. అందరికి పైసలు ఇవ్వచ్చు, అడిగిన ఇచ్చి క్లోజ్ చేసిండు. కానీ కొందరు బాగా సతాయించే వాళ్ళు ఉంటారు. అటువంటిప్పుడే మనకు ఇటువంటి క్లాసుల యొక్క ఎఫెక్ట్ అనేది అక్కడ చూపెట్టుకోవాల్సి వస్తుందండి. అందుకే ఖచ్చితంగా అందరు క్లాస్ అటెండ్ కానీ. ప్రతిరోజు వస్తున్నాం, ప్రతి వారం వస్తున్నాం అని కాదు. ఎవరో ఒకరు ఏదో ఒకటి కొత్త సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా చెప్తారు. మన సీనియర్లు వాళ్ళ అనుభవాలు పంచుకుంటారు కాబట్టి అది మనకి ప్లస్ అవుతుంది. కానీ ఇప్పుడు వచ్చేసి లీగల్. మనం ఫస్ట్ లీగల్ చెప్పుకునే ముందు ఇంతకుముందు రియల్ ఎస్టేట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయింది. ఒక రైతు నుంచి పొలము మన ప్లాట్ రావాలంటే ఆ మధ్యలో చేసేటటువంటి మార్పు ఏమి చాలా చూద్దాం. ఇది ఒక పొలం అని అనుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక నాట్ అయింది. మరి ఈ మధ్యలో ఏమేమి జరిగింది అంటే ఇది ఫామ్ ల్యాండ్. ఫస్ట్ ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, రియల్ ఎస్టేట్ లో చాలా రకాలు ఉంటాయి. అందులో ఈ ఫామ్ ల్యాండ్ ని ల్యాండ్ బ్యాంక్ కొన్ని ఇన్వెస్టర్లు కొందరు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే రైతులతో ల్యాండ్ మొత్తం ఆక్యుపై చేస్తారు. ల్యాండ్ ఆక్యుపై చేసినాక ల్యాండ్ బ్యాంక్ అయిపోయిన తర్వాత మనము కన్వర్షన్ చేయాలి. దీంట్లో వ్యవసాయం మాత్రమే చేసుకోవచ్చు, వేరే ఏం చేయడానికే రాదు. అందుకే మనం ఇది ఏం చేస్తామంటే ల్యాండ్ కన్వర్షన్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ ఇదే. ఫస్ట్ రైతు భూమి నుంచి తీసుకుంటాం, వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. తర్వాత దాన్ని ఏం చేస్తాం, నాలా కన్వర్షన్ చేస్తాం. నాలా కన్వర్షన్ చేసిన తర్వాత ఒకవేళ ఈ భూమి అనేది హెచ్ఎండి పరిధిలో ఉంటేనేమో హెచ్ఎండి అప్రూవల్ కోసం పోవాలి. లేదు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉంటే అక్కడికి వెళ్ళాలి. లేదు అర్బన్ లో లేదు హెచ్ఎండిలో అంటే మనము డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకు కలెక్టర్ ఇస్తున్న పర్మిషన్ ఇది. అక్కడికి వెళ్ళి మనం అప్రూవల్ తెచ్చుకోవాలి. సరే ఇప్పుడు నాలా తర్వాత ఏమైందంటే మనము లేఅవుట్ గీస్తాం, టెక్నికల్ లేఅవుట్ గీస్తాము, దానికి అప్రూవల్ కోసం పెడతాము. అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ టిఎల్పి నంబర్ అనేది వస్తుంది. ఈ టిఎల్పి నంబర్ రాకుండా ముందు చాలా పెద్ద ప్రాసెస్ జరుగుతుంది. ఫస్ట్ మనం అప్లికేషన్ పెట్టుకునేప్పుడే చాలా మంది ఇక్కడ మోసపోతుంటారు. నేను ఆల్రెడీ మోసం పోయినాం. మా ఫ్రెండ్ కస్టమర్ వచ్చిండు, చూపించినాము, ఇంకా అప్రూవల్ రాలేదు, 2 నెలల్లో వస్తుంది. కస్టమర్ కూడా సేమ్ అదే చెప్పినాం, 2 నెలల్లో వస్తుంది. 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, 8 నెలలు అయిపోయింది. వస్తుంది 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 కానీ రాలేదు. అది ఒక రకంగా అబ్బాయి లాస్ అయ్యింది, అంటే నమ్మకం అనేది కోల్పోయినాం. ఇక్కడ నమ్మగా చేసిన తర్వాత టిఎల్పి నంబర్ తీసుకురావడానికి కనీసము 2 నెలల నుంచి 5 నెలలు 6 నెలల టైం కూడా పడుతుంది. టైం గ్యాప్ అనేది ఉంటుంది చూడండి. ఎందుకంటే ఫస్ట్ నాలా పర్మిషన్ వచ్చింది, అప్లికేషన్ పెట్టుకున్నావు, మరి అందులోపల ఏమైనా దేవాదాయ శాఖ భూములు ఉన్నాయా, గవర్నమెంట్ భూములు ఉన్నాయా, ఎండోమెంట్ భూములు ఉన్నాయా, ఏమైనా లీగల్ గా కేసులు నడుస్తున్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. అవన్నీ చెక్ చేసి అప్రూవల్ తెచ్చుకోవడానికే టైం టేకింగ్ అనేది పడుతుంది. 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు, 6 నెలలు కూడా పట్టొచ్చు. అంటే కొంత టైం తీసుకున్న తర్వాత అప్పుడు మనకు టిఎల్పి నంబర్ అనేది వస్తుంది. ఇది వచ్చిన తర్వాత మాత్రమే మనము సేల్స్ రిజిస్ట్రేషన్ చేయగలుగుతాం. ఇది చాలా జాగ్రత్తగా ఉంది. టిఎల్పి నంబర్ రాకుండా చేయొచ్చు, టిఎల్పి నంబర్ రాకుండా ముందు కూడా చేయొచ్చు. దాన్నే స్మార్ట్ గా ఏమంటారు అంటే ప్రీ లాంచింగ్ అంటారు. ప్రీ లాంచింగ్ లో మీకు 1000 రూపాయలు తక్కువ అనగానే పట కొనేస్తాం. ప్రీ లాంచింగ్ అంటేనే వాడు నిజానికి చెప్తున్నాడు, కేసుకుంటే నీకు రాదు. చూడండి, ప్రీ లాంచింగ్ అంటే మాకు ఇంకా టిఎల్పి నెంబర్ రాలేదు, మేము మీకు ఫ్లాట్ అమ్ముతున్నాం, మీరు పోనండి అని చెప్తాడు. ప్రీ లాంచింగ్ లోపల మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కంపెనీ నమ్మకం ఉంటే ఇవ్వచ్చు, కంపెనీకి దమ్ముందంటే. కంపెనీ మీద నమ్మకం లేదంటే మనం కొంచెం సైడ్ అయిపోవాలి. ప్రీ లాంచింగ్ లో అంటే ఇంకా మనకు ప్రాసెస్ లో ఉంది. ఇప్పుడు చెప్పిన కదా, ఈ టైం టేకింగ్ పీరియడ్ 2 నెలల నుంచి 6 నెలలు 5 నెలలు ఉంటుందని. ఆ పీరియడ్ లోపల ఏం చేస్తారంటే కొందరు ప్రీ లాంచింగ్ లో వర్క్ చేస్తారు. వస్తుంది ఖచ్చితంగా, ఒకసారి లేట్ అవుతుంది, మనకు కస్టమర్స్ అంతా వేస్తుంటారు. అందుకని దీనికోసం కొంచెం జాగ్రత్త వహించండి.
ఈ టిఎన్ నెంబర్ వచ్చి ఇప్పుడు డీలాక్స్ లో నష్టం ఏం లేదు. ఒకవేళ ఫుల్ పేమెంట్ కట్టిండు, ఫుల్ పేమెంట్ కట్టినాక ఆగుతాడా? ఒక్కరోజు కూడా ఆగండి, ఏమై అంటాడు. ఇంకేం టైం టేకింగ్ అవుతుంది. లేదు ఇక్కడ ఈఎంఐలు ఇచ్చినామంటే ఏం నష్టం లేదు, ఈఎంఐలు ఇస్తే నష్టం లేదు. కానీ ఈఎంఐ మనం ఇస్తామా? ఖచ్చితంగా మనము ఫ్లాట్ క్లోజ్ చేసినామంటే, అంటే ఫుల్ పేమెంట్ కట్టినామంటే వారం లోపలే మనం డాక్యుమెంట్ ఇస్తాం. అది మన పాలసీ. ఒకటి భూదానాల్లో ఉన్నటువంటి ద బెస్ట్ పాలసీ. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఎన్నైతే వెంచర్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా ఈ టిఎఫ్ నెంబర్ వచ్చేసింది ఆల్రెడీ. రిలాక్సింగ్ కాదు మనది, ఇక్కడ మోసపోవాల్సిన అవసరం లేదు. మనకి ఈ టిఎఫ్ నెంబర్ వచ్చిందంటే కళ్ళు మోసుకొని ఎవరికైనా ఇప్పవచ్చు, మన సొంత వాళ్ళకి ఇప్పవచ్చు, మనమే కూడా కొనుక్కోవచ్చు, ఏం కాదు. టిఎఫ్ నెంబర్ వచ్చింది కాబట్టి మనము ఇక్కడ క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ కస్టమర్తో ఎంత అమౌంట్ ఉన్నాయి, ఎన్ని నెలల కడతాడు, అంటే 90 days లో కడతాడా, 1 month లో కడతాడా, 1 week లో కడతాడా, అది గుర్తు పెట్టుకొని ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు. టిఎల్పి నెంబర్ అయిపోయిన తర్వాత మనకు పర్మనెంట్ ఎల్పి నెంబర్ వస్తుంది. టిఎల్పి నెంబర్ ఏంటి, పర్మనెంట్ ఎల్పి నెంబర్ ఏంటి అనేది ఇక్కడ ఒక కస్టమర్ని నేను లాస్ అయినా, నా సొంత ఎక్స్పీరియన్స్ అండి. చూడండి, ఇక్కడ టిఎల్పి నెంబర్ వచ్చినాక ఆల్రెడీ మనకు రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది కాబట్టి భయం లేకుండా కొనుక్కోవచ్చు. మరి టిఎల్పి నెంబర్ ఎల్పి నెంబర్ మధ్య గ్యాప్ ఎందుకు ఉంది అంటే, మనం వెంచర్ వేసినప్పుడు కస్టమర్కి కొన్ని ప్రామిసెస్ చేస్తాం. ఇందులో రోడ్లు వేస్తాము, పార్క్లు వేస్తాము, ఇట్లాంటి చెట్లు పెడతాము, లేదంటే వాటర్ ఫెసిలిటీ ఇస్తాము, కరెంట్ ఫెసిలిటీ ఇస్తామని అమ్యూనిటీస్, బేసిక్ అమ్యూనిటీస్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అందుకోసమే మనం డిటిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ పర్మిషన్ అనేది తీసుకుంటున్నాం. ఒకవేళ నీకు చెప్పిన ఇక్కడ ఫ్లాట్ ఇప్పించిన ఒక 10 ఫ్లాట్లు సేల్ చేసినది అంటే ఒక 20 ఫ్లాట్లు సేల్ చేసినావు, నువ్వు వెంచర్ వదిలేసి పోయినావు, అప్పుడు ఆ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అది రోడ్డు ఎవరేయాలి, అవునా కదా? అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, ఈ ఉన్న వెంచర్ లోపల 100 ఫ్లాట్లు ఉన్నాయనుకోండి, ఈ 100కు 100 సేల్స్ పెట్టదు. ఒక 15 ఫ్లాట్లు తీసుకొని గవర్నమెంట్ తన దగ్గర పెట్టుకుంటుంది. దాన్నే మనం ఇక్కడ మార్టిగేజ్ ఫ్లాట్లు అంటాం. ఒకవేళ నువ్వు ఈ 100 లోపల ఈ 70 ఫ్లాట్లు తీసుకొని ఎక్కడ చెక్ చేసినా కానీ ఈ 15 ఫ్లాట్లని గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు సొంతంగా డెవలప్మెంట్ చేస్తారు. కాబట్టి మనం ఒక్కసారి టిఎల్పి నెంబర్ వస్తే కండు మూసుకొని ఇప్పచ్చు. ఎల్పి నెంబర్ తో పని లేదు. మళ్ళీ చెప్తున్నా, టిఎల్పి నెంబర్ ఒకటి సరిపోతుంది, నెంబర్తో పని లేదు. 10 సంవత్సరాలకు కానీ 2 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలకు కానీ ఖచ్చితంగా పని లేదు. ఎందుకంటే మనకు డెవలప్మెంట్ చేస్తే ఇక్కడ నెంబర్ వస్తుంది, అప్పుడు మనకి 15% మార్కెట్ ప్లాట్ అనేది సేల్స్ చేయగలుగుతుంది. ఒకటే చెప్తున్నా, ఇవన్నీ మనకు నాలెడ్జ్కి మాత్రమే పనికి వస్తుంది, కస్టమర్కి చెప్పడానికి కాదు. ఎవరైనా కస్టమర్ సతాయిస్తే అప్పుడు నువ్వు చెప్పేటటువంటి నాలెడ్జ్ నీ దగ్గర ఉండాలి కాబట్టి కేవలం దానికోసం ఇది షేర్ చేస్తున్నాం. చదువుతో పని లేదు, చదువు రాదు, నాకు ఇది ఎంత అర్థం కాదనుకుంటే టిఎల్పి నెంబర్ కనబడ్డది అనుకో, అంతే కథమే, అమ్ముకోవచ్చు. సేల్స్ చేసుకోవడానికి ఇది మంచి అప్రూవ్డ్ ఇవ్వడం. ఇందులో ఈ ప్రాసెస్ లో ఏమైనా డౌట్ ఉందా మీకు? ఏమైనా ఉందా మేడం? ఇది ఎక్స్పీరియన్స్ లోకి వస్తుంది, ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ లోకి వస్తుంది అన్నట్టు. నాకు ఒక కస్టమర్ ఇక్కడ మిస్ అయింది, ఎందుకంటే ఇది టెంపరీ కదా, పర్మనెంట్ రాలేదు కదా, పర్మనెంట్ వచ్చినాకనే కొంటాను. ఈ పర్మనెంట్ వచ్చే వాళ్ళకి వెయిట్ చేస్తే నీకు ఒక ఫ్లాట్ కూడా ఉండదు అన్న, 100కు 100 అయిపోతాయి. అంటే పర్మనెంట్ నెంబర్తో సంబంధం లేదు కదా, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసిస్తున్నాం కదా. ఒకసారి రిజిస్ట్రేషన్ అయినా దాన్ని వాళ్ళు రీకవర్ చేసుకుని వస్తుందా, రికవర్ చేసుకుంటే రాదు. అట్లా ఈ నాలెడ్జ్ మన దగ్గర ఉంటే కస్టమర్ ఎటువంటి కస్టమర్ అయినా సరే మనము క్లోజింగ్ తీసుకురావచ్చు. ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్.